దీని వరకు నిర్మాణాన్ని అదానీ సంస్థ నిర్మించింది. దానికి సంబంధించిన ఇంజనీర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వెస్ట్ బైపాస్లోని కీలకమైన కృష్ణానది దగ్గర నుంచి చిన్నకాకని వరకు మీరు నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ అండర్ పాస్లు కావచ్చు, దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం టోల్ ప్లాజాకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు మన కృష్ణానది మీద వచ్చేసి 3.2 మీటర్ మేజర్ బ్రిడ్జ్ అండి. మన ఈ వెస్ట్ బైపాస్లో ప్రజెంట్ NH16 ఇది. దీంట్లో మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే మన కృష్ణా రివరు 3.1 కిలోమీటర్ అది. మెయిన్ ఇంకోటి ఫర్దర్గా ఎత్తుకుంటే ఏంటంటే ఫ్లైఓవర్లు వచ్చేసి మన దగ్గర 5 ఉన్నాయి. ఒకటి వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్లో ఫస్ట్ది, 2 మందడంకి వెళ్ళడానికి రెండోది, నెక్స్ట్ వచ్చేసి 38 అనేది కింద వస్తుందండి వీటికి వెళ్ళడానికి ఒకటి, ఇంకోటి అమృత కాలేజ్ దగ్గర 41 దగ్గర ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఫ్లైఓవర్ తీసుకుంటే హైలాండ్ రోడ్ కింద ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం నిడమరు దగ్గర కూడా ఒక అండర్ పాస్ ఉంది. ప్లస్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ట్రాఫిక్ పెరిగినప్పుడు అని చెప్పిన ఉద్దేశాలతో దాంట్లో పెద్దసారి వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లోనే అడిషనల్ బాక్సెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రజెంట్ అయితే అండర్ పాస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చేసి చాలా బాగా జరిగిందండి, ఇబ్బంది లేదు. కానీ మెయిన్ ఏంటంటే విజయవాడ వాసులకి ఇది ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్. ఎందుకంటే సిటీస్లో ఎంతో ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ వైజాగ్ వెళ్ళడానికి కానీ, కలకత్తా వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. వితిన్ చాలా తొందరగా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవుతారు. ఇంకోటి చిన్నకాకని టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే కొంతమంది నేరుగా వెస్ట్ బైపాస్ పైకి వస్తున్నారు, లేకపోతే విజయవాడ రూట్కి వెళ్తున్నారు. అంటే కింద మనకి హైలాండ్ నుంచి అండర్ పాస్ మీదుగా విజయవాడ కనెక్ట్ చేశారు. అదొకసారి కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ బోర్డు ఎలాంటి ఏర్పాటు చేశారు, వాహనదారులకు ఏం చెప్తలుచుకున్నారు? సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల నుంచి అయ్యారు కాబట్టి బై మోటివేట్ అనేది రోడ్ యూజర్స్ అనేది అవ్వాలి సార్. యాక్చువల్గా మా ఆర్పీవీ టీము, ఎగ్జిస్టింగ్ హైవే ఆర్పీవీ టీము, ప్లస్ ప్రతి ఒక్కరు పోలీస్ ప్రొటెక్షన్తో, ప్లస్ ఏంటంటే గుంటూరు పోలీస్ సపోర్ట్లు అని చాలా బాగుందండి. ప్లస్ విజయవాడ సపోర్ట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు సపోర్ట్లు. రోడ్ యూజర్స్ అనేది ఇంకొంచెం అవగాహనగా ముందుగానే మా యూజర్స్ ఏదైతే చెప్తున్నారో అది విని కొంచెం ముందుగానే డైవర్ట్ చేసుకుని చాలా బాగుంటుందండి. అంటే స్టార్టింగ్లో ఉన్నింది యాజ్ నో ఈ రోజుకి చాలా తగ్గింది, ఇంకా తగ్గుతుంది సార్. చాలా వరకు తగ్గిపోయిందండి, 99% దాకా తగ్గింది. 1 or 2% అనేది వాళ్ళు గైడ్ చేస్తున్నారు సార్. మోస్ట్లీ ఇన్ని సంవత్సరాలు ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళ కోసం కూడా ప్రొటెక్షన్ అనేది ప్రతిరోజు ఉన్నారు సార్. 24/7 అనేది మా ఆర్పీవీ టీం ఉంది, వాళ్ళని ఇన్షూర్ చేస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు సార్. సార్ ఇంత నాన్ స్టాప్గా వెళ్ళేందుకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వాహనాల స్పీడ్ కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? యాక్చువల్గా వచ్చేసి సేమ్ యాస్టీజ్ ప్రకారంగా మన దగ్గర VMSలు ఉన్నాయి సార్. యాక్చువల్గా మన కిలోమీటర్ డిజైన్ వచ్చేసి 100, కానీ వెళ్ళడానికి అయితే మటుకు 80 కిలోమీటర్ స్పీడేనండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్పీడ్ వెళ్తే మాకు అలర్ట్ వస్తుంది, మా దారిలో మేము అలర్ట్ చేస్తాము, వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడానికి మా దగ్గర సైన్ బోర్డులు ఉన్నాయి సార్. డిజైన్ స్పీడ్ కిలోమీటర్లు వెళ్తే వాళ్ళకి ఒకలా ఉంటుంది, తర్వాత వెళ్ళారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక అలారం అనేది ఉంటుంది, అది ఇండికేట్ అవ్వగానే వాళ్ళకి అవుతారు సార్. అది ప్లస్ ఏంటంటే ఓన్లీ 80 కిలోమీటర్ స్పీడ్ అయినా సార్. అది వీలైనంత వరకు సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రీచ్ అవ్వండి సార్. ఇప్పుడు టోల్ ప్లాజాకి సంబంధించి ఒకసారి చేయండి, ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ టైంలోని ఎన్ని టోల్ ప్లాజాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, అవి ఎలా వర్క్ చేయబోతున్నాయి సార్? యాక్చువల్గా మనకు ఈ 12 బూతులు సార్. ఇవి 12 బూతులు వచ్చేసి మొత్తం ఫాస్ట్ ట్యాగ్ సార్. ఇవి ఒక 2 బూతులు ఏంట్రా అంటే పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పేమెంట్ లేకుండా QR కోడ్ స్కాన్తో ప్రకారంగా ఉంటుంది. అది అవుటర్లో ఉంటాయి, పెద్ద అవి హెవీ లైన్స్ అంటారు. మధ్యలోనే వితిన్ ఈ 12 లైన్స్లోనే 2 ఎమర్జెన్సీ లైన్లు ఉంటాయి సార్. అవి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కింద ఓపెన్ చేస్తూ ఉంటారు, క్లోజ్ చేస్తూ ఉంటారు సార్. అది ఇన్ కేస్ ఏదైనా ట్రాఫిక్ హెవీ అవ్వడం కానివ్వండి, ఎవరికైనా అంబులెన్స్ కానివ్వండి, ఎవరికైనా రిలీజ్ చేయాలంటే అవి ఓపెన్ చేస్తూ ఉంటారు సార్, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ సార్. అంటే ఇండియాలోనే ఏపీలోనే ఫస్ట్ టైం క్యాష్లెస్ అంటే బూత్లెస్ బూత్కి అయితే అనుకోవచ్చు సార్. బూత్లెస్ సార్, ఇది మన బూత్లెస్. ఫర్దర్గా వచ్చేసి మన ప్రజెంట్ అయితే మొత్తం బూత్లెస్ సార్. ఇది ఓన్లీ అవుటర్లోనే క్యాష్ అయితే లేదు సార్. ఎంటైర్ 100% జీరో క్యాష్. ఓన్లీ 2 బూతులు వచ్చేసి UPI పేమెంట్ ద్వారానే పే చేయాలి. ప్లస్ ఏంటంటే మొత్తం ఫాస్టెస్ సార్. ఇప్పుడు ఇప్పుడు మన చిన్నకాకాని దగ్గర నుంచి కృష్ణానది ఫ్లైఓవర్ వరకు వర్క్స్ మొత్తం కంప్లీట్ అయినాయా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా సార్? యాక్చువల్గా మన 100% అయితే వెహికల్ మూవ్మెంట్కి అయితే ఓకే సార్, విషయం ఏం లేదు. ఆల్మోస్ట్ అంతా ఓకే. ఫ్లైఓవర్ కింద ఏదైతే ఉన్నాయో ఫ్లైఓవర్ అండర్ పాస్ CRDA వర్క్స్, ADSL వర్క్స్ అవి కింద ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ట్రాఫిక్ అయితే ఏమి ఇబ్బంది లేదండి. లైటింగ్ అండ్ CC కెమెరాల వ్యవస్థ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా మనకు ఫస్ట్లో
ఓన్లీ స్ట్రక్చర్స్లోనే ఉన్నింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట 100% లైటింగ్ వచ్చింది సార్. ఇంకో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక పన్ను వెన్నెల్లాగా ఉంటుంది అండి హైవే వచ్చేసి. హైవే లైటింగ్ వెహికల్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను సార్. మీరు కాబట్టి చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ మన కృష్ణా బ్రిడ్జ్ మీద కానివ్వండి, ఫ్లైఓవర్స్ మీద కానివ్వండి అన్నీ వెలుగుతున్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా ఫర్దర్గా ఏంటంటే కొన్ని ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇంకొక తొందరలోనే అవి కూడా అయిపోతాయండి. ఇది రోడ్డు నిర్మాణం ఏదైతుందో చిన్నకాకాని దగ్గర నుంచి కృష్ణానది ఫ్లైఓవర్ ఉందో దాని వరకు నిర్మించిన నిర్మాణ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు, రోడ్డు నిర్మాణంతో పాటు టోల్ ప్లాజాకి సంబంధించి కూడా ఎలా వసూలు ఉంటుంది, రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీ ఏ వస్తుందో కూడా మనకి స్పష్టంగా వివరించారు. అయితే ప్రస్తుతం ఈ టోల్ ప్లాజా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోని వాహనదారులు ఏమనుకుంటున్నారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.